వెల్కమ్ బ్యాక్ టు ఓ చిన్న ఆలోచన. జిమ్‌కా రేపటి నుంచి వెళ్దాంలే. సేవింగ్స్‌నా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాంలే. యూట్యూబా నెక్స్ట్ వీక్‌లో స్టార్ట్ చేద్దాంలే. మన లైఫ్ మొత్తము రేపు అనే మాటతోనే నడుస్తుందా? మీరు కూడా ఇలా అనుకుంటున్నారా? ఈరోజు కాదు రేపు చేస్తా. అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఇది లెక్చర్ కాదు, ఒక చిన్న ఆలోచన మాత్రమే. అసలు పోస్ట్‌పోన్ చేయడానికి కారణాలేంటంటే, ఫెయిల్ అవుతామో ఏమో అని భయం. ఎవరేమనుకుంటారో అనే భయం. దేనికైనా పర్ఫెక్ట్ టైం రావాలి అని ఎదురు చూడడం. మొత్తం సెట్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనుకోవడం. కంఫర్ట్ జోన్‌లోనే మొబైల్ చూసుకుంటూ, ఎక్కువగా నిద్రపోతూ ఈజీ లైఫ్ గడపటం. నా వల్ల ఏమవుతుందిది? నాకంటే వేరే వాళ్ళే బెటర్‌గా చేస్తారేమో అని మనల్ని మనం తక్కువ చేసుకోవడము. ఇవన్నీ పోస్ట్‌పోన్ చేయడానికి మెయిన్ రీజన్స్. అయితే పోస్ట్‌పోనింగ్ వల్ల ఏం జరుగుతుందంటే, మీ డ్రీమ్స్ అనేవి డ్రీమ్స్‌గానే మిగులుతాయి. టైము సైలెంట్‌గా అయిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. రిగ్రెట్ పెరుగుతుంది. వర్క్ పోస్ట్‌పోన్ చేస్తున్నాం అనుకుంటాము. కానీ నిజానికి మన ఫ్యూచర్‌ని పోస్ట్‌పోన్ చేస్తున్నాము. అయితే మనం తెలుసుకోవాల్సిన రియాలిటీ ఏంటంటే, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడూ రాదు. మోటివేషన్ తర్వాత స్టార్ట్ చేద్దాంలే అంటే ఎప్పటికీ పని స్టార్ట్ చేయలేరు. వర్క్ స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్‌గా మోటివేషన్ అనేది అదే వస్తుంది. జిమ్‌కి వెళ్దాం అనుకున్నారా? మోటివేషన్ లేక స్టార్ట్ చేయలేదా? అయితే డైలీ ఒక 5 మినిట్స్ అనేది వర్కౌట్ చేయండి. ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీనే మీకు మోటివేషను. అయితే పోస్ట్‌పోన్ అనే హ్యాబిట్‌ని బ్రేక్ చేయాలంటే కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే చిన్నగా స్టార్ట్ చేయండి. బుక్ చదవాలనుకుంటున్నారా? ఒకేసారి బుక్ మొత్తం చదవాలి అనుకుంటే చదవలేరు. అట్‌లీస్ట్ డైలీ 10 పేజెస్ అయినా చదవాలి అనుకోండి. అలాగే ఒకేసారి జిమ్‌కి వెళ్ళాలంటే వెళ్ళలేరు. డైలీ 10 మినిట్స్ అయినా వాకింగ్ చేయాలి అని స్టార్ట్ చేయండి. డైలీ మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పనిని రాసుకోండి. ఖచ్చితంగా ఏదేమైనా ఈరోజు అది చేసి తీరాల్సిందే అని డిసైడ్ అవ్వండి. కంప్లీట్ చేస్తే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఏదైనా పని చేయాలంటే భయం వేస్తే ముందు మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఒకవేళ నేను ఈ పని చేస్తే వచ్చే నష్టం ఏమిటి? మేబీ ఈ పని చేయకపోవడం వల్ల ఎక్కువ లాస్ అవుతానేమో. ఇలా ఆలోచించండి. మనకి స్టార్టింగ్‌లో పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్ అనేది ఇంపార్టెంటు. ఫస్ట్ సెటప్ అనేది అగ్లీ ఉన్నా ఓకే. ముందైతే స్టార్ట్ చేయండి. రేపు అనే మాట మనకి గ్యారంటీ కాదు. కానీ ఈరోజు మాత్రం మన చేతిలోనే ఉంది. మీరు ఏ పని ఎప్పటినుంచి పోస్ట్‌పోన్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ పోస్ట్‌పోన్ చేసే ఫ్రెండ్‌కి తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోవద్దు.